వైకుంఠ ఏకాదశి రోజున అందరూ కూడా చదువుకోదగినటువంటి స్తోత్రాలలో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశిస్తూ ఇచ్చినటువంటి ఉపదేశ సారం. అదే వేద స్వరూపమైనటువంటి భగవద్గీత. అందులో ఉండేటువంటి 18 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రోజున ప్రత్యేకించి పారాయణ చేయడంలో భక్తి వైరాగ్య సిద్ధి అనేటువంటిది ప్రతి వాళ్ళకి కూడా ఆ భగవానుడి అనుగ్రహం వలన కలుగుతుంది అనడంలో ఎట్టి సందేహము లేదు. దాంతోపాటుగా భీష్మునికి ఉపదేశించినటువంటి భీష్మునిచ్చే పరమాత్మ తన ద్వారా చెప్పించబడినటువంటిది విష్ణు సహస్రనామ స్తోత్రం. అటువంటి స్తోత్రాన్ని ఇవాల్టి రోజున 11 సార్లు వదలకుండా ఎవరైతే పారాయణ చేస్తారో అటువంటి వారికి ఇహములోనే మోక్షము సిద్ధిస్తుంది అనేటువంటిది పెద్దలు చెప్పినటువంటి విషయం. ఈ స్తోత్రాదులను పఠించడంతో పాటుగా విశేషమైనటువంటి శ్రీకృష్ణ అర్చన, అలాగే నారాయణ స్తుతి తులసి బృందావనంలో కనుక చేసినట్లయితే కలిగే ఫలితం ఇంత అని చెప్పడానికి ఈ జన్మ సరిపోదు అని చాలామంది వివరిస్తూ ఉంటారు. కనుక ఇటువంటి పూజ, ఇటువంటి ఫలితము, ఇటువంటి స్తోత్రము ఏదైతే మనస్సుని లగ్నం చేసి ఏకాదశి రోజున చేయవలసినటువంటి ఉపవాస దీక్ష, ఉపవాసము అన్నారు. ఉపవాసము అంటే అర్థం ఏమిటంటే భగవంతునికి అతి దగ్గరగా మసలుట. ఆ మసలేటువంటి క్రమంలో నిత్య నామ సంకీర్తనము అనేటువంటి ఈ స్తోత్రాది శ్లోకాది పారాయణలను ఎవరైతే చేస్తూ ఈ కాలాన్నంతటినీ కూడా భగవన్నామ స్మరణతో గడుపుతారో అటువంటి వారికి మరి ఇతర ఆహార వ్యవహారాదుల మీదన, అలాగే లౌకికమైనటువంటి విషయాసక్తులపైన మనస్సు నిలవకపోగా నిరంతర భక్తి చింతన అనేటువంటి స్థితితో ఆ భగవానుడి యందు ఆ లగ్నమయ్యేటువంటి సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుజ్య స్థితులు అనేటువంటివి అనుగ్రహింపబడుతూ ఉంటాయి.